పురాణాల నుండి నేటి ఆధునిక కాలం వరకు మనం గమనిస్తే ఎంతటి శక్తిమంతులైనా ధనవంతులైనా సరే వారు చేసిన తప్పులకు కాలం శిక్ష విధించకమానదు. మహాభారతంలో గొప్ప వీరుడైన కర్ణుడు లేదా అజేయుడైన రావణుడు ఎవరైనా సరే తమ కర్మల వలనే చివరకు పతనం చెందారు. అందుకే అంటారు, దైవం మనల్ని శిక్షించదు, మన కర్మలే మనల్ని శిక్షిస్తాయి అని. కర్మ ఒక అవకాశం. కర్మ అంటే భయపడటం గాదు, అప్రమత్తంగా ఉండటం. మనం ఇతరులకు సహాయం చేస్తే మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరూ ఊహించని విధంగా సహాయం అందుతుంది. మనం నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ మనల్ని రక్షిస్తుంది. మనం నేడు వేసే విత్తనాలే రేపటి మన భవిష్యత్తు ఫలితాలు. మిత్రులారా, అధికారం ఉందని అహంకరించవద్దు, అవకాశం ఉందని అన్యాయం చేయవద్దు. ఎందుకంటే కాలం చక్రంలా తిరుగుతుంది. మనం చేసే పనులే